అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జూలై 20, 21, 22, 23 తేదీలలో జరిగేదండి. మిథున రాశి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో చెప్పి కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరితో కూడా పంచుకోకండి. మీ జీవితం అనేది కొత్త మలుపు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. జూలై 20, 21, 22, 23 తేదీలలో మీకు శుభవార్తలు మోసుకొని వస్తారు. ఈ సందేశం మీకు సంపద వైపు తొలి అడుగు వేస్తుంది అని చెప్పవచ్చు. మీ అదృష్టం పూర్తిగా మారబోతుంది. సిద్ధంగా ఉండండి. జీవితం అనేది మీ జీవితం ఒక మలుపు. జూలై 20, 21, 22, 23 తేదీలలో మీకు అద్భుతమైన శుభవార్త కాలం రూపంలో అందుతుంది. ఇది మీ జీవితంలో అది పెద్ద మలుపు కానుంది. ఈ సందేశాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ జీవిత దిశ పూర్తిగా మారబోతుందని. కష్టాలను అధిగమించారు. ఇప్పుడు తగిన ఫలితం పొందే సమయం వచ్చింది, ఆసన్నమైందండి. ఊహించని మార్పు, సవాలుతో కూడిన ప్రారంభం తర్వాత జీవితంలో అసాధారణ మార్పు వస్తుంది. ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ తేదీలో మీరు ఊహించని మార్పు రాబోతుంది మీ జీవితం. దేవుడు ఎప్పుడు కూడా మన అంచనాలకు మించి ఇస్తాడు. ఎప్పుడు మీరు అలాంటి కృపకు పాత్రులయ్యారు. జాగ్రత్తగా వహించవలసిన 3 విషయాలు. ఈ విజయం కోసం మీరు ఈ 3 తప్పులకు దూరంగా ఉండండి. మొదటిది, నమ్మక ద్రోహం వ్యక్తి మీ జీవితంలో మీకు దగ్గరగా ఉండి కుట్రలు పన్ని ప్రమాదాలు తలపెట్టి ఉన్నారండి. అతని పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రెండవది, మీరు సున్నితమైన వ్యక్తి. చాలాసార్లు కూడా భావోద్వేగాలకు లోనై మీకే వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇతరులను గుడ్డిగా నమ్మేవారు మీ హృదయాన్ని కొంచెం గాయపరుస్తారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అవసరం. ఇక మూడవది, ముఖ్యమైనది, పనిపై అవగాహన. ఈ జూలై 20, 21, 22 తేదీలలో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క పని మీ జీవితంలో క్షణంలో నరకంలా మార్చవచ్చు. ఈ వీడియో కేవలం ఒక సందేశం మాత్రమే కాదండి, ఒక హెచ్చరిక. మీకు మార్గం చూపించే సాధనం. మీ బలహీనతను బలంగా మార్చుకోండి. మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం. అందరినీ కూడా వెంటనే నమ్ముతారండి. భావోద్వేగాలకు లోనవుతారు. ప్రజలు మీ సరళతను సద్వినియోగం చేసుకుంటున్నారు, కానీ మీకు తెలియదు. ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారవలసిన సమయం ఆసన్నమైంది. గత కష్టాలను వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన వాటి గురించి చింతించడం మానేయండి. ఎవరైనా సరే మోసం చేస్తే మర్చిపోండి. మీ డబ్బును కాజేసి వదిలేయండి. గడిచిన సమయం తిరిగి రాదు, కానీ అది మీ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు. ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించండి, ఆరతి ఇవ్వండి, నామాన్ని జపించండి. ఓపికగా మీ సమయం కోసం వేచి ఉండండి. చెరువు నిండినప్పుడు చీమల్ని మింగేస్తాయి, కానీ ఎండిపోయినప్పుడు చీమలు చేపలు కొరుకుతాయి. కాబట్టి చింతించకండి. ప్రతి ఒక్కరికి అవకాశాలు లభిస్తాయి. మీకు కూడా లభిస్తుంది. ఓపికగా వేచి ఉండండి. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. భయపడిన అవసరం ఏమీ లేదు. కొత్త బంధాలు, జాగ్రత్తలు. జూలై 20, 21 తేదీలలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. అతను అపరిచితుడు కావచ్చు, కానీ అతని రాకతో సానుకూల శక్తి అనుభవిస్తారు. ఏదైతే శూన్యత ఉంటుందో అది నిండినటువంటి అనిపిస్తుంది. జాగ్రత్తలు అవసరం, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రారంభం దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారం కూడా అనిపించవచ్చు. మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఏదైనా సరే కొత్త వ్యక్తిని మీరు హృదయంలోకి అనుమతించే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. గందరగోళ పరిస్థితుల్లో నిర్ణయాలు. ఈ రోజులో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఎక్కడ సరైనదో ఏమిటో తప్పేమిటి అని అర్థం కూడా కాదు. ఈ గందరగోళంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి. 1కి 4 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే గనక వ్యాఖ్యల్లో సంప్రదించండి, లేదా మీ నమ్మకమైన సన్నిహితుడు సంప్రదించండి. మరి కొత్త అవకాశం ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది, కానీ దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు.
జూలై 20, 21, 22, 23 తేదీలలో మీకు మీరే అవకాశాలను సద్వినియోగం సృష్టించుకోవాలి. కూర్చుంటే ఏది సాధించలేం. మీరు చేస్తున్న పనిలో కష్టపడి కొత్త రంగాల గురించి ఆలోచించండి. కొత్త అవకాశాలు వెతకండి. ఉదాహరణకు, భూమి కఠినంగా ఉంటే ఎంత తవ్వినా పరిమితంగానే లభిస్తుంది. మెత్తటి మట్టి ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. అయితే జీవితంలో ఒక ఆధారపడవద్దు. కొత్త అవకాశాలను కూడా వెతకండి. గ్రహాల అనుకూలత ఈ సంవత్సరం మీకు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా పొందుతారు. ఎందుకంటే గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. శనిదేవుడు శుభస్థానంలో ఉన్నాడు. శత్రుగున్న రాహువు ఇప్పుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు. మహాలక్ష్మి ఆస్తులు మీకు లభిస్తాయి. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. ఆలోచన నుండి ఆచరణకు చాలామంది సాధన జీవితంలో సంతృప్తి చెందుతారు. మంచిదే, కానీ మీరు ఇంకా మెరుగ్గా చేయాలని లేదా ఓర్పు ఆలోచించండి. ఆలోచన నుండి ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాల్సింది సంకల్పించుకుంటారు. ఎల్లుండి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంఘటన మరియు కుటుంబ బంధాలు. జూలై 20, 21, 22, 23 తేదీలలో ముఖ్యమైన సంఘటనలు. మీరు కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచించవచ్చు. సహాయం అవసరమైతే సన్నిహితుల నుండి తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి భావోద్వేగాలు ఉండవచ్చు, కానీ వాటిల్లో చిక్కుకోని ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోండి. జీవిత భాగస్వామి అదృష్టం. మీరు వివాహం చేసుకున్నట్లయితే కనుక మీ జీవిత భాగస్వామి కోసం ఎంతైనా సరే ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యున్నత అదృష్టవంతులు మీ జీవిత భాగస్వామి. అవును, మీ జీవిత భాగస్వామి మీ అదృష్టం అత్యున్నత స్థాయికి చేర్చవచ్చు. కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోండి. మీరు ఒక స్త్రీ అయితే గనక మీరు ఒక భర్త కోసం వారికి ఇష్టమైన భోజనం చేయండి. ఈ చిన్న ప్రేమలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని కూడా అనుభవిస్తారండి. ఎత్తుక్కుంటున్నారు. ఇక ఈ చిన్న చిన్న విషయాలను మీరు సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలో వ్యక్తిగత వికాసం. మీ మనసులో యాత్రకు వెళ్ళాలని ఆలోచన రావచ్చు. ఈ సంవత్సరం ఏదైనా సరే ప్రత్యేక సమయంలో పుణ్యక్షేత్రానికి వెళ్ళి అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీ స్వభావాల్లో ఒక కొత్త ధనం కనిపిస్తుంది కూడా. మీరు ఈ విషయాల్లో గతంలో కంటే కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యక్తిగత వికాసం. ప్రజలు మీ మాటల్లో తీవ్రతను, లోతును, అనుభూతిని కూడా చెందుతారు. ఈ మార్పును మీ వ్యక్తిత్వాన్ని కొత్త కోణాన్ని ఇస్తుంది. కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ శ్రమ వృధా కాదు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం మరియు భావోద్వేగం నియంత్రణ. కొంచెం అలసట అనిపించవచ్చు. దానివల్ల చిరాకు లేదా కోపం రావచ్చు. మీరు మీ సన్నిహితులపై, జీవిత భాగస్వామిపై లేదా పిల్లలపై ఒత్తిడి ప్రవాహం కూడా చూపించవచ్చు. కానీ ఈ తప్పు చేయకండి. దేవుడు అంతా చూస్తున్నాడు అని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. అప్పులకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఎవరి నుండి అప్పు తీసుకోవడం కష్టంగా మార్చవచ్చు. ఇవ్వడం అంతకంటే నష్టదాయకం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అత్యంత పరిస్థితిలో ఉన్నా కూడా అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం రెండింటికి దూరంగా ఉండండి. కేవలం ప్రదర్శన కోసం అప్పులు తీసుకోవడం, ఖరీదైనవి కొనుగోలు చేస్తే భారీ నష్టం. అప్పులు భారీ తీసుకున్నవి మీకు ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తే మొత్తం సంవత్సరం సమస్యలన్నీ కూడా ఎదురవుతాయి. ఈ సంవత్సరం మీరు అప్పులు సులభంగా తిరిగి చెల్లించలేరు. ఎవరు మీకు ఇచ్చిన డబ్బుకు తిరిగి ఇవ్వలేరు. జూలై 20, 21, 22, 23 తేదీలలో మీ విలువైన వస్తువులు ఎవరి చేతిలోనూ ఉంచవద్దు. జాగ్రత్తతో ఉండండి. మీ నగలు కావచ్చు, మీ బండి కావచ్చు, మీ కారు కావచ్చు, ఎవరికి కూడా ఉపయోగించుకోవడానికి ఇవ్వద్దు. ఏదైనా సరే మీ వస్తువును ఎవరికైనా సరే ఇవ్వద్దు. ఏదైనా పొరపాటు జరిగితే నష్టం మీకే జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది కాబట్టి. ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా. మానసిక దృఢత్వం, శత్రువుల నిశ్శబ్దం. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి. కొన్ని సరళంగా, కొన్ని గందరగోళం. అలాంటివి గందరగోళ మార్గాలలో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చండి.
ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను, మీకు ప్రజలు గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది. శత్రువులు నిశ్శబ్దం. ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి. ఎవరికున్న గుణాలు తెలుసుకోవాలనుకుంటే వారితో ఒక పూట భోజనం చేయండి. ఎవరి ఆలోచనలో పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచండి. ఎప్పుడు కూడా మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది. ఒక అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చి ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీ అదృష్టం యొక్క పేజీ ఒక్కొక్క కొత్త ప్రారంభం రాయబడింది. ఇప్పుడు జరగబోయే అద్భుతాన్ని ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు. మీ జీవితంలో లెక్క అంటే కష్టాలను ఎదుర్కొన్నారు. అద్భుతమైన మార్పులను మరియు రహస్య రక్షణ జూలై 20, 22, 21, 23 తేదీలలో రాబోతున్నాయి. మీరు రాబోయే సంఘటన ఏంటి ఆశ్చర్యపోతుంది. అసలు కళ్ళకు ఊహించి ఉండరు. నిజమా అని ఆశ్చర్యపోతారండి. కానీ వాటి గురించి ఎవరితో చర్చించకండి, ఎవరితో పంచుకోకండి, ఎవరితో చెప్పుకోకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది. ఈ తేదీలో ఇంకొకసారి 5 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయండి. గతం తవ్వులో మరియు వాటి ప్రభావం. ఒక విషయం శ్రద్ధగా వినండి. 3 ముఖ్యమైన విషయం విస్మరించుకున్నట్లయితే కనుక ఈ శుభాలన్నీ కూడా వృధా కావచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తామండి. అవి మొత్తం జీవితాన్ని మన నుదిటిపై అపకీర్తిని మిగులుస్తాయి. అలాంటి తప్పుడు మీకు గతంలో కూడా జరిగినాయి. విజయానికి బాటలు మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రతి ఒక్క యోగాలను, ధనప్రాప్తి కనిపిస్తున్న సంకేతాలు వివరించడానికి ఈ వీడియో రూపొందించబడింది. మీ సమయం ఇప్పుడు మారబోతుందండి. వారి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు సమానంగా లేదా అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందం మరియు విజయం మీ మార్గంలో ఉన్నాయి. గత కష్టాలు, నేటి విజయం. మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులున్నా ఎదుర్కొన్నారో మీకు తెలుసు. మీరు పోరాడారు. మీ ప్రియమైన వారి నుంచి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు. మీ భావాలను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. భవిష్యత్ మార్గం జూలై 20, 21, 22 తేదీల్లో మీ నక్షత్రాలు ఒక్కొక్క దిశగా తిరగబోతున్నాయి. గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దానికి కారణం తెలుసుకుంటారు. ఈ పూర్తి జ్యోతిష విషయం చూస్తే గచ్చే సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే విజయం లభిస్తుందో కూడా తెలుసుకోగలుగుతారు. విజయ రహస్యాలు మొదలు ప్రజల్ని అధికంగా నమ్మడం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ నక్షత్రాల్లో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరిని మాటల్ని సులభంగా నమ్మకూడదు. జూలై 20, 21, 22 తేదీలలో అత్యున్నత నిర్మాణాత్మకమైనవి కాబట్టి మీ జీవితంలో ఒత్తిడి మరియు ఆసక్తిని తెచ్చి ఏ వ్యక్తిని కూడా నమ్మవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. ఇక రెండవది మాంసాహార నియమం. మీరు ఏ పరిస్థితుల్లో కూడా ఉన్నా సరే మాంసాహారం తీసుకోరాదు. ముఖ్యంగా మంగళవారం, శనివారం ఈ 2 రోజులలో మాంసాహారం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు, గుర్తుపెట్టుకోండి. గత 3 సంవత్సరాలుగా మీకు కష్టానికి ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. ఇక మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం. ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తూ ఉన్నాడు. మీరు ఎప్పటికైనా సరే ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు. అదృష్టం మీ వైపు ఎప్పుడు. జూలై 20, 21, 22, 23 తేదీలలో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీ అదృష్టం పూర్తిగా మార్చేస్తుంది. ఇది పెద్ద అదృష్టం, చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఈ అవకాశం మీ జీవితంలో వస్తున్నట్లయితే కనుక మీరు నిజంగా అత్యంత అదృష్టవంతులు. భవిష్యత్ మీ చేతిలోనే. ఎప్పుడు కూడా ప్రశ్న ఏంటంటే మీరు చేయాలి. ఈ అదృష్ట శాశ్వత చేయగల శక్తి మాకుందా? అసలు ఆ ప్రతి ఉపాయం ఏంటి? అదే మీరు దాన్ని, ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. మీరు గనక ఈ ప్రత్యేక ఉపాయాన్ని ఒక్కసారి కనుక చేసిన మీ జీవితంలో అన్ని సంతోషాలే ఒక్కసారిగా ప్రవేశించవచ్చు. దైవిక రక్షణ. మీ జీవితంలో చాలాసార్లు లోతైన దుఃఖాలు వచ్చాయి, కానీ
ప్రతి మలుపులో, ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షింపచేసే ఒక అదృష్ట దైవశక్తి. ఆ దైవశక్తి ప్రతి అడుగులో ప్రాణాలు రక్షిస్తూ వచ్చింది. నేటి ఈ ప్రత్యేక వీడియోలో మేము మీకు ఈ ఆసక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారం అందించబోతున్నాం. రహస్యాల రక్షణ కానీ ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా కూడా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు కూడా. ఆ పొరపాటు ఏమిటి అంటే మీ రహస్యాలను ఇతరులతో మీ బహిరంగ చేయడం. అవును, మీ జీవితంలో ఈ తప్పులు పదే పదే చేస్తూ ఉన్నారండి. దీనివల్ల మీ జీవితంలో దుఃఖాలు నిరంతరం వెంటాడుతూ వస్తాయి. నిస్వార్థ సమావ. మీరు ఎప్పుడు ఎలా చెడు కోరుకోరు, ఎప్పుడు ఇతరుల మంచి కోరుకుంటారు. గోమాతకు సేవ చేస్తారు, అవసరమైన వారికి అన్నదానం కూడా చేస్తారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేస్తారు. ప్రతి జీవి పట్ల కూడా కన్న కలిగి ఉంటారు. మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంది. నిశ్శబ్దం మరియు ధైర్యం. జూలై 20, 21, 22 తేదీల్లో మీరు ఒక విషయంపై బాగా అర్థం చేసుకోవాలి. మీరు పని పూర్తి అయ్యే వరకు కూడా మీ చేతిలో విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరి నుంచి ఎటువంటి సందేహాన్ని, ఎటువంటి విషయాలు మాత్రం తెలియనివ్వద్దండి. ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఏ పనైనా సరే, పనిని పునాది వేస్తున్నారా, ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి. కోరికలు మరియు అడ్డంకులు. మీ ఆత్మలో కలిసి కోరికల గురించి, మిమ్మల్ని బాధించే భావాల గురించి కూడా మాట్లాడుకుందాం. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ తమ కుటుంబాలతో సాదాగా గడుపుతూ ఉంటారు. కొందరు సెలవుల్లో తిరుగుతారు, కొందరు రెస్టారెంట్కి వెళ్తారు. అడ్డంకులకు కారణం కానీ మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా కూడా ఏదో ఒక అడ్డంకి మీకు మార్గం అడ్డుకుంటుంది. ఏదో ఒక సమస్య వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఎప్పుడు మీరు ఆ కారణం అర్థం చేసుకోవాలి. ఏ తప్పు చేయడానికి మీరు పదే పదే ఎందుకు బాధపడుతున్నారు? మీరు దీనికి సమాధానం కనుక్కోవడానికి చాలా ప్రయత్నించారు కూడా. శత్రువులు గుర్తించండి. మొదటిసారి వారికి స్వాగతం మరియు మాటల వారి స్నేహం అంతా కూడా ఒక ప్రదర్శన మాత్రమే. వెనక నుంచి వారు కేవలం ఒక ఓటమి కోసం మాత్రమే ప్రార్థిస్తున్నాడు మిమ్మల్ని. వారు ఎప్పుడు కూడా మీ గురించే నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసి మిమ్మల్ని నెగిటివ్గా ప్రచారం చేస్తూ, మీ గురించే కూడా కుళ్ళుకుంటూ మిమ్మల్ని చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు వారిని గుర్తించే సమయం వచ్చేసింది. రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో మీరు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధించగలుగుతున్నారండి. అహంకారం వద్దు. మీరు కేవలం పెద్దల పనుల కోసం మాత్రమే పెడతారని అనుకోండి. చిన్న పనులు మీకు కాదని అనుకోకండి. కొన్నిసార్లు మనిషి అహంకారమే అతన్ని పెద్ద ఓటమిగా మారుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గొడ్డలు పెట్టుకుంటున్నాం. కాబట్టి మీరు ఎంత హోదాలో ఉన్నా సరే, ఎన్నికట రోజుల్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరితో మంచిగానే ఉండండి. అంతేకాని వెనుకటి రోజులు మర్చిపోయి అహంకారం ఉండవద్దు. ఇక చివరిగా మీరు మీ ప్రణాళికను, మీ రహస్యాలను, మీ కోరికలను మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజు. ఎప్పుడైతే మీరు మీ విషయాలను గోప్యంగా ఉంచుకుంటారో, మీ మీద నమ్మకం పెట్టుకుంటారో, దైవాన్ని నమ్ముతూ ఉంటారో, మీ శత్రువులు గుడ్డివారు అవుతారు. మీరు ఏ పని చేయాలనుకున్నారో ఆ తెలియనివ్వకూడదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నం చేసినా సరే, వారు ఎన్ని ఎత్తులు చేసినా సరే, వారు మీకు ఏమి చేయలేరు. ఇది అక్షరాల సత్యం అండి. రేపటి రోజున మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూడగలుగుతారండి. అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి మిథున రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో మార్పులు చూసి ఎగిరి గంతేస్తారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మిథున రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు ఇంతవరకు చూసిన